బాధిత పీడిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ 80వ దశకంలోనే అన్న నందమూరి తారక రామారావు గారికి వెన్నుదండుగా ఉండి సంవత్సర కాలంలోనే ఆయన పార్టీ పెట్టిన తొలినాళ్ళలో వారికి గవర్నమెంట్ రావడానికి పూర్తిగా ఎన్టీ రామారావుకి ఎన్నుదండుగా ఉన్నటువంటి బీసీ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో క్రమేపీ కాలంలో బీసీలకి ఎన్టీ రామారావు గారు కూడా వెన్నుదండుగా ఉండడం ఆ రోజు మేము చాలా ఆనందించదగ్గ విషయం. అలానే ఎన్డీఏ కూటమి ఏదైతే 1998లో ఎన్డీఏ కూటమికి అహర్నిశలు కూడా బీసీలు అండగా ఉంటూనే వచ్చారు. క్రమేపీ కాలంలో గత 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చట్టసభల్లో బీసీలు వెన్ను విరిచి 27% దిగజార్చిన విషయాన్ని మనందరం చూసాం. అయితే ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళడం, బీసీలందరూ కూడా మళ్ళా ఈ ఎన్డీఏ కూటమికి మేము అండగా నిలవడం, తద్వారా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడం, అలా ఏదైతే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఈరోజు కార్పొరేషన్లో 33%, పంచాయతీల్లో 34%, ఏదైతే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో దానికి మేము బీసీ సంఘాల తరపున మేము వారికి ఎన్డీఏ కూటమికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు ఈ కాకినాడ జిల్లాలో మేము బీసీ హక్కుల కోసం మేము పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈరోజు బీసీలకి ఇంత మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యులందరూ కూడా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న బీసీల పట్ల ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మేము మా గౌడ సామాజిక వర్గం నుంచి, అలాగే యావత్తు బీసీ సామాజిక వర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బీసీ సామాజిక వర్గం తరఫున ఈ ఎన్డీఏ కూటమికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం చాలా మొత్తంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న సామాజిక వర్గం. ఈరోజు బీసీ సామాజిక వర్గం మీద చాలామంది పెద్దలు, రాజకీయ నాయకులు కపట ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఏకపక్షంగా కాకుండా కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో 33.3% రిజర్వేషన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ మరొకసారి ఎన్డీఏ కూటమికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 34% రూరల్ ఏరియాలో, 33.3% అర్బన్ ఏరియాల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించడం అన్నది చాలా హర్షించనీయమైన విషయం. దీనికి ముందుగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఏంటంటే ఇదే కోవలో మా యొక్క యువతకి ఈ బీసీ రిజర్వేషన్లో యువతకి మీరు ప్రాధాన్యత కల్పించే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు.